ఎవరు లైంగిక కార్మికులు? ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు లైంగిక కార్మికులుగా మారొచ్చు అని చెబుతున్నారా? లేదంటే వీళ్ళకి ఏమైనా సపరేట్ ఆధార్ కార్డులు లేదంటే సపరేట్ కార్డులు ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? కొన్ని దేశాలు ఉన్నాయి కదా, ఇలాంటి వ్యాపారాల మీద మాత్రమే బతికే దేశాలు ఉన్నాయి కదా. అంటే బ్యాంకాక్ లాంటి దేశాలు అంటే ఒక యాప్ పెట్టేసి లేదంటే వాళ్ళకు ఒక నెంబర్స్ ఇచ్చేసి, నేను చెప్పాను ఈ నాన్ వేష్ మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడినప్పుడు మొత్తం బ్యాంకాక్ లో ఉన్న పరిస్థితులు, అక్కడ ఆడపిల్లల దుస్థితులు, ఎలా వాళ్ళతో వ్యాపారాలు చేపిస్తూ ఉంటారు అనేది నేను చెప్పాను, గుర్తుంది కదా. సేమ్ అదే మాదిరిగా ఇదే భారతదేశంలో మరి వాళ్ళకి ఏమైనా కార్డులు, ఐడెంటిటీ కార్డులు ఏమైనా పెట్టేసి వీళ్ళు ఇక నుంచి ఇది అంటే జాబ్లెస్ లైంగిక కార్మికురాలు లేదా ఓన్లీ లైంగిక కార్మికురాలు ఇలాంటివి కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఆధార్తో పాటు అనుసంధానం చేసి ఇవ్వండి. ఇంక ఇదొక్కటే మిగిలింది ఇక భారతదేశంలో. స్త్రీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిజానికి అసలు బలవంతంగా కాదు, ఇలాంటి వ్యాపారంలోకి స్త్రీలు రాకూడదు అని కదా ఒక సమాజం కోరుకోవాలి. వాళ్ళు కూడా కుటుంబంతో పిల్లలతో గౌరవంగా బతకాలని కదా కోరుకునేది. అలా కాకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా అంటే అసలు కుటుంబ వ్యవస్థ మీద ఎన్ని తీర్పులు ఇప్పుడు, అంటే ఎంత కన్ఫ్యూజన్ గా ఉంది ఈ తీర్పులు. ఒక కుటుంబంలోని వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు. 18 ఏళ్ల తరువాత ఈ లైంగిక కార్మికురాలిగా ఎవరికి వారు మారొచ్చు అని కోర్టులే చెప్పేసిన తరువాత ఇంకా ఎందుకు చదువుతారు, ఎందుకు కష్టపడతారు, ఎందుకు ఉద్యోగాలు తెచ్చుకుంటారు? ఎవరికి వాళ్ళు ఈ వ్యాపారమే బాగుంది అని ఈ వ్యాపారంలో కష్టపడడానికే ఇష్టపడతారు. అంటే మీరు ఇష్టపూర్వకంగా రండి అని ప్రోత్సహిస్తున్నారా ఈరోజు మహిళల్ని, సమాజాన్ని?